Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ మార్నింగ్ అండి. టుడే క్లాసు ఈ బేసిక్ క్లాస్లోనే మళ్ళీ ఒకసారి నక్షత్రాల గురించి తెలుసుకుందాం. చూడండి, నేను ఇక్కడ పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మనకు న్యాచురల్ జోడియాక్ సైన్, తెలుగులో కాలపురుష కుండలి అంటారు. మీకు ఆల్రెడీ గత క్లాస్లో చెప్పుకున్నాము. ఇది ఇక్కడ మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. చూడండి, ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహము. ఇది అగ్నితత్వము, చరరాశి, పురుష, తూర్పు డైరెక్షన్. ఇవన్నీ మనం గత క్లాసులో చెప్పుకున్నాము. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాము. ఇప్పుడు మేషరాశికి అధిపతి అయిన కుజుడు, ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ కుజగ్రహము లగ్నం ఏదైనా సరే, ఏ లగ్నం అయినా సరే, గత క్లాసులో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాశిచక్రం తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ చార్ట్ ప్రకారం చూడండి, జూన్ 19, 1967 సాయంత్రం 5:18 కరీంనగర్ ఇతంది. ఈ సమయానికి లగ్నం ఎలా వస్తుందో మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. సూర్యగ్రహం యొక్క స్థితిని బట్టి లగ్నం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ లగ్నం అయినా సరే మన కాలపురుష కుండలో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదండి. ఇక్కడ లగ్నం కూడా ఏదైంది? వృశ్చిక రాశి అయింది, అంతే కదా. అంటే ఇక్కడ వృశ్చిక రాశి అధిపతి కాలపురుష కుండలిలు కూడా కుజుడు. అంటే మన రాశిచక్రంలో ఈ కుజుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా చూడాలి. అర్థమైందా అండి? మరి ఈ బలం బలహీనత ఎలా తెలుస్తుంది? చూడండి, ఈ బలం బలహీనత ఎలా తెలుస్తుంది అంటే, మనకు రాశిచక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలు అంటే 9 గ్రహాలు కాబట్టి 9 మూడు 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు ఒక శ్లోకం ఆల్రెడీ మీకు బాగా తెలుసు. ఆ శ్లోకాన్ని మైండ్లో పెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, కేతు గ్రహానికి 3 నక్షత్రాలు, అశ్విని, మఖ, మూల. శుక్రగ్రహానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ కేతు గ్రహం ఏమో కాలపురుష కుండలిలో, అంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో మేషరాశిలో ఉంటుంది, మొదటి నక్షత్రం. కేతుగ్రహానికి 2వ నక్షత్రం సింహరాశిలో, 3వ నక్షత్రం ధనుసు రాశిలో. వీ డిగ్రీలు సేమ్ ఉంటాయి చూడండి, ఎక్కడున్నా సరే సేమే ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది అలాగే ఇక్కడ సూర్యగ్రహానికి 3 నక్షత్రాలు, ఇది భిన్నపాద నక్షత్రాలు. భిన్నపాదాలంటే ఒక దాంట్లో ఒక నక్షత్రము, ఇంకో దాంట్లో 3 నక్షత్రాలు. అలాగే చంద్రగ్రహానికి డైరెక్ట్గా 4 నక్షత్రాలు, వృషభ రాశులు, డిగ్రీ సేమ్. అలాగే కుజగ్రహానికి మళ్ళీ భిన్నపాద, ఇక్కడ 2 పాదాలు ఒక రాశిలో ఉంటాయి, ఇంకో రాశిలో 2 పాదాలు ఉంటాయి. ఇక రాహుగ్రహానికి డైరెక్ట్గా 4 పాదాలు. అలాగే గురుగ్రహానికి కూడా భిన్నపాద నక్షత్రాలు, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. దీనికి సంబంధించిన డిగ్రీస్ ఇక్కడ పట్టిక ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇక మనం ఒక ముందుకు వెళ్ళాలంటే, ఇక్కడ కాలపురుష కుండలిలో మొదటి రాశి తనుభావం, మన యొక్క హైట్, మన యొక్క కలరు, కష్టపడి సంపాదించడం 1వ రాశి లేదా 1వ స్థానం. 2వ స్థానం ఏంటిది? ధన సంపాదన, ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే ఇతరులను ఆకట్టుకునే విధంగా మాట్లాడడము, అలాగే 2వ వివాహం కూడా ఇది. లేకపోతే భార్య యొక్క ఆయుష్ కూడా 2వ స్థానం. అర్థమైందా? ఇక 3వ స్థానం ఏంటిది? కమ్యూనికేషన్స్, తోబుట్టులు, మీడియా రంగం. 4వ స్థానం ఏంటిది? తల్లి యొక్క స్థిరాస్తులు, అలాగే మనం కష్టపడి సంపాదించుకునే స్థిరాస్తులు. 5వ రాశి ఏంటిది? సింహరాశి. ఇది ఆధ్యాత్మికము, పేకాట, జూదం, గుర్ర పందాలు. ఇక్కడ 5వ స్థానము ఎడ్యుకేషన్ కూడా. 5వ స్థానము పేకాట, జూదం, ఆధ్యాత్మికం కూడా. ఇక్కడ ఆధ్యాత్మికం అనేది మంచి ఫలితం వచ్చింది, పేకాట, జూదం అనేది చెడు ఫలితాలు వచ్చాయి. చూసారా? మరి ఇది ఆధ్యాత్మికంలోకి వెళ్తారా, చెడు లక్షణాలు ఉంటాయంటే, దీనికి అధిపతి అయిన సూర్యగ్రహము బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది మన కాన్సెప్ట్ తెలియాలి. అలాగే 6వ రాశి ఏంటిది? గవర్నమెంట్ బెనిఫిట్స్, రోగాలు, కోర్టు కేసులు. మరి ఇక్కడ రోగాలను ఇచ్చాను చూడండి. 6వ రాశి రోగాలు. 1వ రాశి మన ఆరోగ్యం అన్నాను, అంతే కదా. రోగాలు అంటే 1కి 6 బలంగా ఉందా బలహీనంగా ఉందా తెలియాలి. బలంగా ఉందనుకోండి,
బలంగా ఉండి రోగస్థానాలు ఏంటిది? 6వ స్థానం రోగస్థానం, 8వ స్థానం రోగం యొక్క తీవ్రత, 12వ స్థానం రోగం ముదిరితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. అర్థమైందా? అంటే మనం రాశిచక్రంలో ఏం చూడాలి? లగ్నం ఏదైనా సరే మేషరాశికి అధిపతి అయిన కుజుడు చూడాలి. లగ్నం ఏదైనా సరే 6వ స్థానానికి అధిపతి అయిన బుధగ్రహం చూడాలి. లగ్నం ప్రకారం 6వ స్థానం కూడా చూడాలి. ఎందుకంటే ఒకటోది కుజుడు మన గురించి, మన హైటు, మన కలరు, మనం సంపాదించడం, మన ఆరోగ్యం బాగుంటుందా లేదా అనేది. సంపాదించాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం బాగుండాలి. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? 6వ స్థానం బాగుంటేనే కదా ఆరోగ్యం బాగుండేది. ఒకవేళ 6వ స్థానం బాగలేదనుకోండి, ఇన్కమ్ రాదు కదా, రోగాలు ఉంటాయి కదా. కాబట్టి దీనిని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకి 27 నక్షత్రాలలో మీకు ఇక్కడ సీక్రెట్ లాజిక్ చెప్తాను. 27 నక్షత్రాలలో ఏ గ్రహమైనా సరే, ఇగో సూర్యగ్రహానికి, శుక్రగ్రహానికి, గురుగ్రహానికి, ఈ 3 నక్షత్రాలు సూర్య, శుక్ర, గురు నక్షత్రాలు ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇగో సూర్య నక్షత్రాలు కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ. అలాగే శుక్రగ్రహానికి చెందిన 3 నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. పుబ్బాను పూర్వ పాల్గొని కూడా అంటారు, ఉత్తరాను ఉత్తర పాల్గొని కూడా అంటారు. తర్వాత గురుగ్రహానికి చెందిన పునర్వసు, విశాఖ, పూర్వ. ఈ మూడు గ్రహాల నక్షత్రాలు సంజీవిని యోగ నక్షత్రాలు అంటారు. అర్థమైందా? సంజీవిని యోగం అంటే ఏంటిది? ఏదైనా దెబ్బ తగిలింది అనుకుందాం, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊరికేనే క్యూర్ అయిపోతుంది. సంజీవిని యోగం ఎవరికైతే ఫామ్ అవుతుందో వాళ్ళకి లైఫ్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చూడాలి? లగ్నం ఏదైనా సరే ఇక్కడ లగ్నాధిపతి కుజగ్రహము, 6వ స్థానాధిపతి కూడా కుజుడే, అంతే కదా. ఈ కుజగ్రహం ఈ 3 నక్షత్రాలలో స్థితి అయిందా లేదా చూడాలి. ఈ 3 నక్షత్రాలలో స్థితి అయితే ఆరోగ్యం బాగుందని అర్థం. మరి ఈ 3 నక్షత్రాలు ఎవరెవరు చూడండి. ఇప్పుడు 6వ స్థానంలోనే ఇక్కడ కృతిక ఉంది. మళ్ళీ ఇక్కడ 7వ స్థానంలో కృతికానే 3 పాదాలు వృషభ రాశిలో. మళ్ళీ గురుగ్రహానికి మళ్ళీ ఇందులోనే భరణి ఉంది. మళ్ళీ 10వ స్థానంలో కూడా పుబ్బా ఉంది. 2వ స్థానంలో కూడా పుబ్బా ఉంది. అంటే ఇక్కడ 6వ స్థానం రోగం కదా, గుర్తుపెట్టుకోండి. 8వ స్థానం రోగం యొక్క తీవ్రత కదా. అంటే 6లో 8లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో పునర్వసు ఉంది 8లో, 8వ స్థానం రాకూడదు. 8వ స్థానం రోగం యొక్క తీవ్రత కదా. అప్పుడు ఎందులో రావాలి? 10వ స్థానం పుబ్బా నక్షత్రంలో ఈ కుజుడు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అర్థమైందా? అలాగే 2వ స్థానంలో కూడా పూర్వాషాఢ నక్షత్రం. అంటే ఈ కుజగ్రహం ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న, ఈ 10వ స్థానంలో పుబ్బా నక్షత్రంలో ఉన్న ఆ జాతకుడికి ఆరోగ్యం బాగుంటుంది. ఇది జనరల్ రూల్. అర్థమైందా? ఇది అలా కాకుండా 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, డబుల్ అయిపోతుంది కదా, అంతే కదా. మళ్ళీ 8లో కూడా పునర్వసు ఉంది. 8 అంటే రోగం యొక్క తీవ్రత కదా. కాబట్టి మీకు ఈ నక్షత్రాల పట్టిక చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సిందే, మీరు తెలిస్తేనే మీకు వస్తుంది అది. సో ఈ కాన్సెప్ట్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు తర్వాత ఇంకొక లాజిక్ చూడండి. ఏ లగ్నం అయినా సరే, ఇక్కడ మనకు వృశ్చిక లగ్నం అయింది. 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు, స్క్వైర్ అంటారు వెస్టర్న్ ఆస్పెక్ట్లో. ఈ 1వ స్థానాధిపతి కుజగ్రహము, 4వ స్థానాధిపతి శనిగ్రహము, 7వ స్థానాధిపతి శుక్రగ్రహము, 10వ స్థానాధిపతి సూర్యగ్రహం, అంతే కదా. ఇక్కడ చూడండి, నేను 1, 4, 7, 10 ఇది స్క్వైర్ అంటే కేంద్ర స్థానాలు. ఈ కేంద్ర స్థానాలు ఒకరికి మ్యూచువల్గా సంబంధం వస్తే వాళ్ళ జాతకం బాగుందని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయడం? మనం ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. ఎవరికైనా సరే 1, 4, 7, 10 వస్తే ఈ 1వ స్థానాధిపతి 6, 8, 12లో ఉంటే రోగాలు అనుకున్నాం. ఒకవేళ అలా మ్యాచ్ అయ్యి ఈ 1, 4, 7, 10 మ్యూచువల్గా సంబంధం ఉంటే రోగం అనేది రాదు వాళ్ళకు.
ఆ రూల్ మ్యాచ్ ఇది వస్తే రోగం అనేది ఆ రూల్ మ్యాచ్ కాకుండా 1, 4, 7, 10 వచ్చింది అనుకోండి ఎప్పటికీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ ఇందాక ఏమనుకున్నాము, ఈ 1వ స్థానాధిపతి కుజగ్రహము 6వ స్థానంలో ఉంటే రోగం ఎక్కువ అవుతుంది అనుకున్నాం, అంతే కదా, 8లో ఉన్నా సరే. ఒకవేళ ఈ కుజగ్రహము ఇక్కడ ఎక్కడున్నాడు, ఇక్కడ 11లో ఉన్నాడు, మంచిదే. ఇగో 11లో సొంత నక్షత్రంలో ఉన్నాడు, అంతే కదా. కాకపోతే ఇది మేషరాశికి ఇది 6వ స్థానం అవుతుంది కదా, అంతే కదండి. 6వ స్థానం అయింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అంటే రాశి నుంచి చూస్తే, కాలపురుష కుండలిలో రాశి నుంచి చూస్తే ఇది 6వ స్థానం అయింది, అంతే కదా. అప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కేంద్ర స్థానాలు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం వచ్చిందో చూడాలి. ఇక్కడ 1వ స్థానాధిపతి కుజుడు 1, 4, 7, 10 రావాలి. ఇక 4వ స్థానాధిపతి శని గ్రహము ఎందులో ఇది ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి ఇప్పుడు. ఇక 4వ స్థానం ఇది మీనరాశిలో 18 డిగ్రీల 5 నిమిషాలు 34 సెకండ్లో ఉంది. అంటే రేవతి నక్షత్రంలో ఉంది కాబట్టి 11కు వచ్చినట్టే కదా. ఎందుకు, రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు 11కు అధిపతి కదా. అంటే 4వ స్థానాధిపతి కుజగ్రహం దగ్గరికి వచ్చాడు, అంతే కదా, కేంద్ర స్థానాధిపతి, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు మనకు సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఈ కుజగ్రహము 11లోనే ఉంటుంది చూడండి. ఇక్కడ సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఇగో శని గ్రహం ఇగో చూసారా, ఇగో 11కు వచ్చేసింది. ఇగో 11కు అధిపతి అయింది. కుజుడు ఉన్నాడు అక్కడ, కానీ బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి వచ్చేసింది. కుజుడు ఆక్యుపెంట్ అయ్యాడు, ఇగో ఆక్యుపెంట్ అంటే స్థితి, చూశారు కదా. శని వచ్చాడు కాబట్టి అప్పుడు హెల్త్ బాగుంటుందని అర్థం. ఒకవేళ శని ఇక్కడ రాలేదనుకోండి, ఇప్పుడు కుజుడు ఇక్కడ సొంత నక్షత్రంలో ఉన్నాడు కదా, కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ చేస్తాడు. అలాగే 7వ స్థానాధిపతి చూడండి, 7వ స్థానాధిపతి ఇక శుక్రగ్రహం ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి, ఇది ఆశ్లేష నక్షత్రంలో ఉంది, అంతే కదా. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు, బుధుడే కదా. అంటే 7వ స్థానాధిపతి కూడా 11కు వచ్చినట్టే కదా. చూడండి ఇక సిగ్నిఫికేట్ టేబుల్లో చూడండి, ఇక శుక్రుడు కూడా ఉన్నాడు. ఇక 7వ స్థానాధిపతి శుక్రుడు కూడా శని. అంటే 4వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి కూడా 11కు వచ్చేసాడు. తర్వాత చూడండి 10వ స్థానాధిపతి సూర్యగ్రహం. ఇక్కడ 10వ స్థానాధిపతి ఎక్కడ ఉంది, కుజ నక్షత్రంలో ఉంది. చూడండి కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి ఎక్కడికి వచ్చేసింది, 11కే వచ్చేసినట్టే కదా, అంతే కదా. నిన్న చెప్పుకున్నాం కదా ఇది ఎందుకు వచ్చింది అనేది. ఇక్కడ సూర్యగ్రహము మిథున రాశిలో కుజగ్రహానికి చెందిన మృగశిర నక్షత్రంలో స్థితి కావటం చేత ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు 11లో ఉన్నాడు కాబట్టి సూర్యగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు, అంతే కదా. నిన్న చెప్పుకున్నాం కదా ఈ క్లాసు. కాబట్టి చూడండి సిగ్నిఫికేటెడ్ టేబుల్ సూర్యగ్రహం అంటే కేంద్ర స్థానాధిపతులు లగ్నాధిపతితో వచ్చారు కాబట్టి ఇతనికి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ రూల్ మ్యాచ్ కాలేదనుకోండి, ఈ రూల్ మ్యాచ్ కాలేదు, కుజుడు ఎక్కడున్నాడు, కాలపురుష కుండలిలో 6వ రాశి అయిన కన్యా రాశిలో ఉంది, అంతే కదా. లగ్నం పక్కన పెట్టేసాయి, వచ్చింది కాబట్టి కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు కేంద్ర స్థానాధిపతులు మ్యూచువల్గా వస్తే ఆరోగ్యం బాగుంటుంది, పూర్ణ ఆయుష్ ఇస్తుంది. పూర్ణ ఆయుష్ 90 ఇయర్స్ అని చెప్పేయచ్చు ఇప్పుడు ఈ జాతకుడికి, అర్థమైందా. కేంద్ర స్థానాధిపతులు ఒకరికొకరికి ఈ నక్షత్ర పద్ధతిలో ఇలా వచ్చారనుకోండి పూర్ణ ఆయుష్ ఉంటుంది. మళ్ళీ ఈ 1, 6 కూడా వస్తే ఇంకా మంచిది. ఈ 1వ స్థానాధిపతి కుజగ్రహము, ఈ 2వ స్థానాధిపతి ఈ ఇందులో శుక్ర నక్షత్రంలో, మళ్ళీ 5వ స్థానం రోగాన్ని తగ్గించడం, ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం, గుర్తుపెట్టుకోండి 5వ స్థానం. ఇందులో కూడా పునర్వసు నక్షత్రం ఉంటుంది కదా, ఇందులో కూడా బుధ నక్షత్రం ఉంటుంది కదా, వచ్చేసినట్టు. ఇది కేంద్ర స్థానాధిపతులు. తర్వాత కోణస్థానాలు ఏం చెప్పుకున్నాం మనం నిన్న, 1, 5, 9, అంతే కదా. చూడండి లగ్నం ఏంటండి, ఇందులో పునర్వసు కాదు, గురుగ్రహానికి చెందిన పూర్వభాద్ర ఉంటుంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉంటుంది. చూడండి ఇప్పుడు చూడండి ఇందులో 159 ఇక 1, 5, 9 ఇది త్రికోణం అంటారు.
త్రికోణం. ఈ స్థానాధిపతులు ఒకరికి ఒకరికి మ్యూచువల్గా సంబంధం ఉంటే ఇన్కమ్ బాగుంటుంది. అర్థమైందా? 1, 5, 9 మ్యూచువల్గా రావాలి. ఎలా రావాలి? నక్షత్రం ద్వారా రావాలి. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్థితి కాదు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్థితి అయితే ఓన్లీ 20-30% వచ్చినట్టు, నక్షత్రం ద్వారా వస్తే 100% వచ్చినట్టు. మళ్ళీ 1, 5, 9. మళ్ళీ కాలపురుష కుండలి ప్రకారం ఏమనుకున్నాము? ధర్మస్థానాలు అనుకున్నాం, అంతే కదా? ఇగో ధర్మస్థానాలు అంటే ఏంటివి? మేషరాశి, ఇగో సింహరాశి, ధనుసు రాశి. ఇవి ఇవి జనరల్గా కాలపురుష కుండలలో ఇవి కోణ స్థానాధిపతులు, అంతే కదా? ఈ 3 బాగుండాలి. లగ్నం ప్రకారం వచ్చే కోణ స్థానాధిపతులు 2 మ్యాచ్ అయితే ఇన్కమ్ ఇంకా ఇంకా బాగుంటుంది. అర్థమైందా? అది ఇక్కడ ఇది లాజిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ స్థానాధిపతి కుజగ్రహము 11లో సొంత నక్షత్రంలో, అంతే కదా? 11. 5వ స్థానాధిపతి గురుగ్రహం ఎక్కడుంది? రాజచక్రంలో 8లో ఉంది. 8లో ఉంది. ఇది శని నక్షత్రంలో ఉంది కాబట్టి శని ఎక్కడున్నాడు? మళ్ళీ 5కే వచ్చేసింది కదా, అంటే డబుల్ టైం అయింది 5కి, అంతే కదా? ఇక్కడ కవర్ అయిపోయింది, అంతే కదా? ఒకవేళ ఇది 8లోనే ఉండి మళ్ళీ బుధ నక్షత్రంలో 8కి డబుల్ టైం అవుతాడు కదా, అంతే కదా? ఎప్పుడైనా సరే గురుగ్రహం బుధగ్రహం 2 8వ స్థానంలో ఉంటే వాళ్ళకి షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. గురు బుధ గ్రహాలు 8వ స్థానానికి వస్తే షేర్ మార్కెట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇక లాభాలు ఉంటాయా లేదని తర్వాత రూలు. గురుగ్రహం బుధగ్రహం 5, 8కి వస్తే షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, రాసుకోండి ఈ రూలు. సో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ లగ్నాధిపతి కుజగ్రహము, ఓకే. ఇప్పుడు 9వ స్థానాధిపతి చంద్రగ్రహం. చూడండి, 9వ స్థానాధిపతి చంద్రగ్రహం ఎక్కడ ఉంది? ఇగో తులారాశిలో విశాఖ నక్షత్రంలో ఉంది. 27 డిగ్రీల 57 నిమిషాల 19. అంటే 1, 5, 9 వచ్చినట్టే కదా, ఇన్కమ్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గురుగ్రహము 8వ స్థానంలో ఉండడం కొద్దిగా ఇన్కమ్ తగ్గిస్తుంది. ఇక్కడ చంద్రగ్రహము 12లో ఉంది కదా, కొద్దిగా ఇన్కమ్ తగ్గిస్తుంది. ఇది 12వ స్థానం కాకుండా వేరే రాశి కానీ, లగ్నం కానీ 2 కానీ 9 కానీ 10 కానీ 11 అయితే ఎక్సలెంట్ అన్నమాట. అప్పుడు అంటే ఇక్కడ గురుగ్రహం, ఈ చంద్రగ్రహం 9కి అధిపతి అయింది, గురు నక్షత్రంలో ఉంది కాబట్టి ఎక్కడికి వచ్చింది? 9కి వచ్చినట్ట, 8కి వచ్చినట్ట. ఇక్కడ గురుగ్రహం ఏ స్థానంలో ఉన్నాడు? ఉండడం కర్కాటక రాశిలో ఉంది. ఇది 9వ స్థానం డిగ్రీలకు 4 డిగ్రీలు మైనస్ అయింది కాబట్టి 8లోనే ఉన్నట్టు కదా గురుగ్రహము. అంటే చంద్రగ్రహము 8కే స్ట్రాంగ్ అయ్యాడు. అర్థమైందా? చూడండి, ఇక్కడ సిగ్నిఫైటర్ టేబుల్లో చూడండి. ఇక్కడ సిగ్నిఫైటర్ టేబుల్లో చంద్రగ్రహం 8కి వచ్చాడు, చూసారా? 9కి అధిపతే, బిఎల్ అంటే భావాలాడు అధిపతే. 8కి స్ట్రాంగ్ అయ్యాడు. అది 8 కాకుండా 9 అయిందనుకోండి, అప్పుడు ఇన్కమ్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? కేంద్ర స్థానాధిపతులు అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, పూర్ణాయుష్ని ఇస్తాయి. మళ్ళీ శుక్ర, సూర్య, గురుగ్రహం చెందిన నక్షత్రాలలో స్థితి అయితే సంజీవని యోగం అని చెప్పాను, అంతే కదా? మళ్ళీ కోణ స్థానాధిపతులు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం వస్తే ఫుల్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసింది. కాకపోతే చంద్రగ్రహం 12కి వచ్చాడు, 9వ స్థానాధిపతి 12లో ఉండి 8కి స్ట్రాంగ్ అయ్యాడు కదా, అంతే కదా? అంటే ఈ చంద్రగ్రహము గురు నక్షత్రంలో మంచిదే, ఎక్సలెంటే. ఇక్కడ చంద్రగ్రహం గురు నక్షత్రంలో ఉంది కాబట్టి గజకేసరి యోగం ఫామ్ అయింది. గజకేసరి యోగం ఫామ్ అయి మళ్ళీ చంద్రగ్రహం గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది. గజకేసరి యోగం ఫామ్ అయింది. కాకపోతే 8, 12 కాకుండా వేరే స్థానాలతో వస్తే ఇంకా బాగుంటుంది. గజకేసరి యోగం అనేది ఇంకెక్కువ ఇస్తుంది ఇన్కమ్. మళ్ళీ ఒకరికొకరికి ఎక్కడున్నారు? 4, 10 కాంబినేషన్లో ఉన్నారు, అంతే కదా? గురుగ్రహానికి ఇది 4, చంద్రగ్రహానికి ఇది 10 కాంబినేషన్. ఇది 10 ఇట్లా లేకుండా 159 కాంబినేషన్లో ఉంటే బాగుండేది. ఈ గురుగ్రహానికి 5వ స్థానంలో 3 ఉంటే బాగుండేది. అప్పుడు ఒకరికొకరు 5, 9 కాంబినేషన్ అవుతారు కదా. ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టిలు ఉంటాయి, రాసుకోండి, పుస్తకాలలో ఇవ్వలేదు. ప్రతి 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాలకు 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. ఇది 100% 1, 5, 9.
అలాగే ప్రతి గ్రహానికి 3, 7, 11 దృష్టి ఉంటాయి. ఇది 75%. ఇవి రెండు ఇంపార్టెంట్. మళ్ళీ అలాగే ప్రతి గ్రహానికి 2, 12 దృష్టులు ఉంటాయి. ఇది థర్డ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది 159, సెకండ్ ప్రయారిటీ 3711, థర్డ్ ప్రయారిటీ 212 కాంబినేషన్. సో ఇక్కడ 610 ఉన్నారు, 410 కాంబినేషన్ వచ్చి 410 కాకుండా 159 కాంబినేషన్ వస్తే అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇన్కమ్. అర్థమైందా? ఇది ఒక లాజిక్. ఇక మనకు సిగ్నిఫైటెడ్ టేబుల్ ద్వారా ఇవి ఎలా వచ్చాయో మీకు అర్థమైంది, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు ఇంకొక లాజిక్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇంకొకటి. ఇక ఇక్కడ తులారాశికి అధిపతి ఎవరు? కుజుడు కదా. కాబట్టి ఇక్కడ కుజగ్రహం వేసుకున్నాను. బిఎల్ అంటే భావాలాడు లేదా హౌజులాడు స్థానాధిపతి. మరి కుజగ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి కదా. ఏంటి? మృగశిర, చిత్త, ధనిష్ట. అంటే ఈ కుజ నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాటిని పీసీబీఎల్ వేయాలి. పీసీబీఎల్ కుజ నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాటిని పీసీబీఎల్లో వేయాలి. ఓకేనా? బిఎల్ అంటే భావాలాడు లేదా స్థానాధిపతి, హౌస్ లాడు. ఇప్పుడు పీసీబీఎల్ అంటే ఏంటిది? బిఎల్ ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి చెందిన నక్షత్రాలు, ప్లానెట్స్ ఇన్ ద కన్స్టలేషన్. కన్స్టలేషన్ అంటే నక్షత్రమే. అందరు కన్స్టలేషన్ అని అంటారు, నక్షత్రం అన్నారు ఎవరు. కన్స్టలేషన్ అంటే బిఎల్కు పీసీబీఎల్. ఇక్కడ కుజుడు అయ్యాడు కాబట్టి ఒకటో స్థానాధిపతి. కుజ నక్షత్రాలు చూడాలి. కుజ నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాటిని పీసీబీఎల్లో వేయాలి. ఒకసారి చూడండి. కుజ నక్షత్రాలు ఇక మృగశిరాలో ఎవరున్నారు? సూర్యగ్రహం ఉంది, అంతే కదా. చూడండి, ఇక మృగశిర నక్షత్రం ఒకటికి అధిపతి కుజుడు కదా. కుజ నక్షత్రంలో సూర్యగ్రహం ఉంది. అలాగే కుజుడే వచ్చాడు సొంత నక్షత్రంలో, అంతే కదా. కాబట్టి ఇక ఈ 2 గ్రహాలను వేసుకున్నాను. చూడండి, ఇక సూర్య కుజ గ్రహాలు చూసారా. మళ్ళీ ఆక్యుపెంట్ ఎవరున్నారు? ఒకటో స్థానంలో ఎవరు లేరు కాబట్టి ఖాళీగా వదిలేశారు. అర్థమైందా? ఇప్పుడు 5వ స్థానం చూద్దాం. ఉదాహరణకు 5వ స్థానానికి అధిపతి ఎవరు? గురుగ్రహం. కాబట్టి గురు నక్షత్రాలు ఎవరున్నారో వాళ్ళని వేసుకోవాలి. చూడండి, గురు నక్షత్రంలో ఎవరున్నారు? ఇగో బుధగ్రహం ఉంది, ఇగో చంద్రగ్రహం, అంతే కదా. చూడండి, ఇగో ఇక్కడ బుధ చంద్రగ్రహాలు వేసుకున్నాం. చూడండి, చూసారా. మరి 5వ స్థానంలో ఏ గ్రహాలు ఆకుపెట్టుగా ఉన్నాయి? ఇక్కడ రాహు, శని వేశాను. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇగో శని గ్రహం ఉన్నాడు 5లోనే. మరి రాహు ఎలా వచ్చాడు? 5వ స్థానం డిగ్రీల నుండి, మీనరాశి 5వ స్థానం డిగ్రీల నుండి 6వ స్థానం మేషరాశి డిగ్రీల వరకు 5వ స్థానం అవుతుంది. ఇక్కడ 6వ స్థానం 18 డిగ్రీలు, రాహు 11 కాబట్టి 7 డిగ్రీలు మైనస్ అయింది కదా. అంటే ఇక రాహు గ్రహం 5వ స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలి. క్లియరా? కాబట్టి ఇక్కడ రాహు శని గ్రహాలు వేసాను ఆక్యుపెంట్లో. ఇప్పుడు శని నక్షత్రంలో ఎవరున్నారో చూడాలి. శని నక్షత్రంలో ఎవరున్నారు? చూడండి, శని నక్షత్రంలో గురువు గ్రహం ఉంది, అంతే కదా. పుష్యమిలో ఇక గురు వేషం, ఇది శని గ్రహానికి గురువు. మరి ఇప్పుడు రాహు నక్షత్రంలో ఎవరు ఉన్నారో చూడాలి. ఎన్ని గ్రహాలు స్థితి అయితే అన్ని నక్షత్రాల్లో చూడాలి. ఇప్పుడు రాహు గ్రహంలో ఎవరున్నారు? రాహు నక్షత్రంలో ఇక కేతు ఉన్నాడు స్వాతిలో, చూసారా. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చాయి. ఏ స్థానానికైతే 5 కంటే ఎక్కువ గ్రహాలు వస్తాయి ఆ స్థానం యొక్క ఫలితాలు ఆ జాతకుడికి 100% ఉంటాయి. కాబట్టి ఇక్కడ 5వ స్థానం ఇందాక ఏమని చెప్పాను? ఆధ్యాత్మికం అన్నాను, పేకాట అన్నాను, జూదం అన్నాను. కాబట్టి ఇక్కడ గురువు గ్రహం, కేతు గ్రహం ఆధ్యాత్మిక ప్లానెట్లు. అంటే పీసీఓలో ఉన్న గ్రహాలు 100% ఫలితాలు ఇస్తాయి. అంటే తన ఆధ్యాత్మికంలో సెటిల్ అయ్యాయి. ఇప్పుడు ఇతను కరీంనగర్లో బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇతను. అంటే గురు కేతు గ్రహాల కాంబినేషన్ ఆధ్యాత్మికం, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్, స్పిరిచువల్ సబ్జెక్ట్. కాకపోతే రాహు ద్వారా వచ్చారు. రాహు ద్వారా కాకుండా ఈ గురుగ్రహం కానివ్వండి, బుధగ్రహం కానీ, శుక్రగ్రహం, సూర్యగ్రహం ద్వారా వస్తే ఇంకా మంచిది. సూర్యగ్రహం ఆధ్యాత్మికానికి కారకత్వం వహిస్తాడు 5వ స్థానానికి. చంద్రగ్రహం కూడా 5వ స్థానానికి ఆధ్యాత్మికమే. కాబట్టి ఇక్కడ అప్పుడు మనం ఏం చూడాలి? ఈ రాహు శని గ్రహాలకు డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చిందా లేదా చూడాలి. నేను చెప్పాను కదా, రాహు కేతు గ్రహాలు 7వ స్థానం డైరెక్షన్ స్ట్రెంత్ అని. ఒకవేళ వస్తే వీటికి మంచిది. ఇక్కడ చూడండి, ఉన్నారా? 7లో లేరు. ఒకవేళ వస్తే అప్పుడు వీటికి కేతు గురు గ్రహాలకు ఇంకా ప్రయారిటీ పెరుగుతుంది, ఇంకా బలం వస్తుంది. అర్థమైందా? అట్లాగే 8వ స్థానంలో చూడండి. 8వ స్థానం అకల్ట్ సైన్స్.
జ్యోతిష్యంలో డీప్ నాలెడ్జ్, రీసెర్చ్, వాళ్ళది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే రీసెర్చ్కి వెళ్తారు. కాబట్టి ఇందులో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బుధ గురు గ్రహాల ద్వారా వచ్చారు, అంతే కదా. బుధ గురు గ్రహాలు ఏంటిది? ఎడ్యుకేషన్ ప్లానెట్. ఇక్కడ గురు గ్రహము బ్రాహ్మిన్ ప్లానెట్, బుధ గ్రహము బిజినెస్ ప్లానెట్, అంతే కదా. అంటే మంచి నక్షత్రాల ద్వారా 8కి వచ్చారు కాబట్టి జ్యోతిషంలో మంచి పట్టు ఉంటుంది, ఆధ్యాత్మికంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇన్కమ్ కూడా ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు అట్లాగే 11వ స్థానంలో చూడండి, కుజకేతు గ్రహాల ద్వారా వచ్చారు కదా. కుజకేతు గ్రహాల ద్వారా రాకూడదు ఎప్పుడైనా సరే. సూర్యగ్రహము, బుధగ్రహము, గురుగ్రహం ద్వారా ఈ 11వ స్థానానికి వస్తే ఫలితాలు బాగుంటాయి. అర్థమైందా? కుజకేతు గ్రహం ఇప్పుడు ఈ 11వ స్థానం లాభాలు కదా, కాబట్టి ఇన్కమ్ బాగానే ఉంటుంది. కుజకేతు గ్రహాలు ఇక్కడ కుజుడు బలంగా ఉన్నాడు, కుజుడు ఇక్కడ డబుల్ టైం అయ్యాడు కాబట్టి కవర్ అయిపోయింది, అంతే కదా. తెలిసింది కదా కుజుడు ఎలా అయ్యాడు. చూడండి, ఇక 11లో ఉన్నాడు, సొంత నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ అక్కడే వచ్చాడు కదా, బలం డబుల్ టైం అయ్యాడు కాబట్టి ఇక్కడ కవర్ అయిపోయింది, అంటే ఇన్కమ్ బాగానే ఉంటుంది. మరి ఇక్కడ చంద్రగ్రహం 12కు బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్ అయ్యాడు. మరి చంద్రగ్రహం 12కి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అది గురు నక్షత్రంలో ఉంది కదా, గురు నక్షత్రంలో ఉంది కాబట్టి పర్వాలేదు. గురు ఏమనుకున్నాము, గురు నక్షత్రం ఏమని చెప్పాను నీకు? సంజీవని యోగ నక్షత్రం అన్నాను, అంతే కదా. కాబట్టి ఇది గురు నక్షత్రంలో లేకుండా రాహు నక్షత్రంలో అదే కేతు నక్షత్రంలో ఉంటే అప్పుడు నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చంద్రగ్రహం 12వ స్థానానికి నిద్ర లేకుండా చేస్తాడు, నిద్రలేమి, స్లీపింగ్ డిజార్డర్స్ ఇస్తాడు. కాబట్టి ఇది గురువు ద్వారా వచ్చింది కాబట్టి కవర్ అయింది. జనరల్గా చంద్రగ్రహం 12కి వస్తే నిద్ర సమస్యలు. అంటే ఈ విధంగా వీటిని బట్టి కూడా మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. అర్థమైందా? అట్లాగే 10వ స్థానంలో సూర్యగ్రహం ఉన్నాడు. ఇక్కడ సూర్యగ్రహం 10వ స్థానం నిన్న ఏమని చెప్పాను? డైరెక్షన్ స్ట్రెంత్ అన్నాను, అంతే కదా. కాబట్టి కవర్ అయిపోయింది. ఇది ఒక డైరెక్షన్ స్ట్రెంత్ కాకుండా వేరే స్థానంలో ఒంటరిగా ఉంటే అప్పుడు ఫలితాలు సరిగ్గా ఇవ్వదు. అట్లాగే 7వ స్థానంలో సూర్యగ్రహం బలంగా ఉన్నాడు. ఇవి ఎలా వచ్చాక మీకు అర్థమైపోయింది కదా. చూడండి, 7వ స్థానంలో సూర్యగ్రహం ఆక్యుపెంట్గా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇది సూర్యగ్రహము మిథున్ రాశిలోనే ఉంది. ఈ 8వ స్థానం డిగ్రీలకు 9 డిగ్రీలు మైనస్ అయింది కాబట్టి 7లో ఉందని అర్థం చేసుకోవాలి. మరి సూర్యగ్రహం 7వ స్థానంలో ఆక్యుపెంట్ అయ్యాడు. మరి సూర్యగ్రహం 7వ స్థానానికి ఇన్కమ్ బాగిస్తాడు. మరి 7వ స్థానం ఏంటిది? వివాహం కదా. 7వ స్థానం దిగ్బలం కాదు, 10వ స్థానం. సూర్యగ్రహం 7వ స్థానానికి ఇన్కమ్ బాగిస్తాడు, మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు. సూర్యగ్రహం 7వ స్థానానికి మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు. ఈ విధంగా మనం ఫలితాలు చెప్పాలి. 9వ స్థానం ఏంటిది? ఆధ్యాత్మికం. శుక్రుడు వచ్చాడు, పర్వాలేదు, శుక్రుడు బ్రాహ్మణ్ ప్లానెట్ కదా, ఎక్సలెంట్. అలాగే ఇప్పుడు 2వ స్థానం చూడండి, 3వ స్థానం ఏంటిది? మీడియా రంగం. గురుగ్రహము 3వ స్థానం మీడియా కారకత్వం వహిస్తాడు. గురుగ్రహం 4వ స్థానానికి ఏంటిది? సంతోషాలను ఇస్తాడు. అది ఇప్పుడు 5వ స్థానంలో కేతు గురుగ్రహాలు ఉన్నారు కాబట్టి పర్వాలేదు. 6వ స్థానంలో సూర్య కుజగ్రహాలు ఉన్నారు. సూర్య కుజగ్రహాలు ఏంటిది? కోర్టు కేసులు. 6వ స్థానం అంటే కోర్టు, గవర్నమెంట్ బెనిఫిట్స్. సూర్యగ్రహం 6వ స్థానానికి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇట్లా ఈ విధంగా మనం 12 స్థానాలకు ఈ నక్షత్రాలను బట్టి మీరు ప్రిడిక్షన్ చెప్పగలగాలి. అర్థమైంది కదండి కాన్సెప్ట్ అయితే. If you like this video, you can click on the like and subscribe button. Thank you.